డోరేమాన్ గేమ్ ప్లే అయితే చూద్దాం. చా ఈ నోబితా గారు గెలవడు అనుకున్నా కానీ గెలిచేసాడు. ఇప్పుడు నెక్స్ట్ డోరేమాన్ అయితే వెళ్ళబోతున్నాడు. చూద్దాం ఈ డోరేమాన్ అన్న ర్యాంప్ గెలుస్తాడో లేదో. గైస్ నేనైతే వెళ్తున్నా గైస్. డోరేమాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మనం ఈ ర్యాంప్ అయితే గెలిచేసి షిన్చాన్ నార్మల్ అయితే చేయబోతున్నాం. మనమైతే ఫ్యాన్స్ అయితే దాటేయాలి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మనం ఇక్కడికైతే వచ్చేసాం. కింద ఏంటి ఇన్ని బాల్స్ ఉన్నాయి అంటే అలాగే బాంబులు కూడా ఉన్నాయి గైస్. మనం వాటిని తగలకుండా కిందకి దిగాలి. అమ్మయ్య దిగేసాము. ఇప్పుడు ముందరికైతే వెళ్ళాలి, చూసుకొని వెళ్దాం. ఓకే ఇది కూడా జంప్ అయితే చేసేసాం గైస్. ఏంటి బాల్ ఇట్లా అడ్డం ఉంది. ఓకే మనం మెల్లిగా అవతల పక్కకి అయితే జంప్ చేద్దాం ఫాస్ట్గా. ఓకే గైస్ మనం ఫాస్ట్గా జంప్ అయితే చేసేసాం. ముందరేంటి చెక్క బ్రిడ్జ్ ఉంది, ఇది కూడా దాటేయాలి. మెల్లిగా దాటేద్దాము. ఓకే కార్ని అయితే సెట్ చేసుకున్నాం గైస్. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోదాం ముందరికి. ముందర కూడా చాలా మంది జనాలు అయితే వచ్చారు గైస్ మా ర్యాంప్ చూడడానికి. ఓకే మనం కిందకైతే దిగాలి కాబట్టి ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడైతే లెఫ్ట్ అయితే వెళ్ళాలి గైస్. ఏంటో గైస్ ర్యాంప్ ఇలా ఉంది. మనమైతే ముందరికైతే వెళ్ళిపోదాం. చూస్తున్నాడు కదా ముందర ఫ్యాన్లు కనిపిస్తున్నాయి. అక్కడికైతే మనం టెలిపోర్ట్ అయిపోతాం. మచ్చికి పుచ్చికి టెలిపోర్ట్. చూసారా గైస్ మనం ఫ్యాన్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఫ్యాన్లు కూడా దాటేసాము చూసారా. ముందరకు అయితే వెళ్ళిపోవాలి. ఈ బ్రిడ్జ్ అయితే మెల్లగా ఎక్కేద్దాం గైస్. గైస్ ఈ బ్రిడ్జ్ కూడా ఎక్కేసాం. మెల్లగా కిందకి అయితే దిగేద్దాము. మేయ గైస్ బ్రిడ్జ్ని కూడా దిగేసాము. ఓకే ముందర బాంబులు అయితే ఉన్నాయి గైస్, చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ముందరికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలి. చూసారా ఇక్కడ ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో. మళ్ళీ మెల్లగా చూసుకుని అయితే వెళ్ళిపోదాము. ఓకే ఏంటిది కదలట్లా. స్పీడ్ బూస్ట్ అయితే యూజ్ చేసేద్దాం. అమ్మయ్య స్పీడ్ బూస్ట్ అయితే యూజ్ చేసేసాను. ఇక్కడికైతే వచ్చేసాను గైస్. ఇక్కడ మెల్లగా టర్నింగ్ అయితే తిరగాలి. వామో ఇక్కడ నుంచి చూస్తున్నాడా గైస్ మొత్తం సిటీ అయితే కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ ఇన్ని కంటైనర్లు పెట్టారు, లోపల గిఫ్ట్లు ఉన్నాయో లేవో. ఓకే మనం మెల్లగా దిగేద్దాము. అమ్మయ్య ఇక్కడికైతే వచ్చేసాం గైస్. ఇక్కడ టర్నింగ్ అయితే తిరగాలి, మెల్లగా తిరిగేద్దాము. ఓకే గైస్ మనం టర్నింగ్ కూడా తిరిగేసాం గైస్. ఇక్కడ మెల్లగా కిందకి అయితే వెళ్ళాలి. ఓకే గైస్ ఇక్కడ చూసారా చాలా ఫ్యాన్లు అయితే ఉన్నాయి, చూసుకొని అయితే వెళ్ళాలి. అమ్మయ్య జస్ట్ మిస్ గైస్, లేదంటే ఫ్యాన్ మనకి తగిలేసేది. ఓకే ఇక్కడైతే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాము. గైస్ మనం ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. చూసావా ముందర నోబితా కూడా కనిపిస్తున్నాను నాకైతే. ఇష్టం ఇస్తే గైస్, లేదంటే కింద పడిపోయేటోళ్ళం. ఫ్యాన్ కూడా గుద్దేసాం తెలుసా మనము. అమ్మయ్య గైస్ మనం నోబితా దగ్గరికి అయితే వచ్చేసాం. ర్యాంప్ అయితే గెలిచేసాం. చూసారా గైస్ ఎంతమంది జనాలు వచ్చారు మన ర్యాంప్ చూడడానికి. అరే నోబితా నేనైతే వచ్చేసాను రా. నెక్స్ట్ ఆంటీ అంకుల్ అయితే ఆడబోతున్నారు. అసలే ఆంటీ అంకుల్కి ర్యాంప్ ఆడడం అవన్నీ కొత్త. ఆంటీ అంకుల్ గెలుస్తారో లేదో. గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కామెంట్ అయితే చేసేయండి ఆంటీ అంకుల్ గెలవాలని చెప్పేసి. ఇప్పుడైతే నెక్స్ట్ ఆంటీ అంకుల్ అయితే రాబోతున్నారు. చా ఆ గుండు డోరేమాన్ వాడు కూడా గెలిచేస్తాడు. ఇంకా మిగిలింది షిన్చాన్ అమ్మని అన్న అండ్ అలాగే డీఫై. వీళ్ళిద్దరిలో ఒక్కరు ఓడిపోయినా కానీ మనం షిన్చాన్ని మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. చూద్దాం వీళ్ళిద్దరు గెలుస్తారా లేదంటే ఓడిపోతారా అనేది చూసేద్దాం. గైస్ ఇప్పుడు మేమైతే వెళ్ళబోతున్నాం. వస్తే ఈ కార్ ఎక్కవే నువ్వు కూడా. ఎక్కిస్తున్నానండి. ఎక్కేసావా? ఇప్పుడైతే నేను వెళ్ళబోతున్నాను. మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ర్యాంపులు అసలే మనం కొత్త. నువ్వు సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకో. అలాగేనండి. ఓకే ఏంటి ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఓకే మనం ఏదైతే అయింది అటు పక్కకు జంప్ అయితే చేసేద్దాం. అమ్మాయి చేసేసాము. వామో వీటిని తగిలితే బ్లాస్ట్ అవుతుంది అన్నారు. మనం తగలనీయకుండా కార్ తిప్పేసుకోవాలి. ఓకే మెల్లిగా తిప్పేసుకుందాం. ఓకే ఇప్పుడు ముందరికైతే వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ ముందర కూడా జంప్ అయితే చేసేద్దాం. ఓకే ఇక్కడ కూడా జంప్ అయితే చేసేద్దాం. ఇక్కడ ఏంటి చెక్క బ్రిడ్జ్ ఉంది, మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే కార్ అయితే సెట్ చేసేసుకున్నాము. మెల్లిగా అయితే వెళ్ళిపోదాం ముందరికి. ఇలాంటివి ఏంటి ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు షిన్చాన్ కోసం ట్రై చేయాల్సింది వస్తుంది. కానీ షిన్చాన్ కంటే మాకు ఏది ఎక్కువ కాదు. షిన్చాన్ కోసం మేము మా ప్రాణమైన ఇస్తాము. మాకు ఇష్టం అంత షిన్చాన్ అంటే. మనం కిందికైతే దిగాలి. ఓకే మెల్లిగా దిగేద్దాము. ఓకే ఇక్కడికైతే దిగేసాం గైస్. ఏంటి కారు ఉల్టా పడింది. అరే మెల్లిగా తిప్పుకోవాలి. ఓకే మెల్లిగా తిప్పేసుకుందాం. అమ్మయ్య కార్ అయితే తిరిగిపోయింది గైస్. మనము కిందికైతే వెళ్ళాలి ఇంకా. ఓకే మనం మెల్లిగా అయితే వెళ్దాం. వామ్మో ఏంటిది. ఓకే మనం తిప్పుకోవాలి లేదంటే కింద పడిపోతాము. మెల్లిగా తిప్పేసుకుందాం. ఓకే తిప్పేసుకుందాం. ముందరకైతే జంప్ చేయాలి, చూసుకొని జంప్ అయితే చేసేద్దాం. ఏంటి ఇక్కడ ఇలా ఫ్యాన్స్ అయితే తిరుగుతున్నాయి, మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఓకే తగలకూడదు. మయ్యా గైస్ మనం తగలకుండా కింది వరకు అయితే వచ్చేసాం గైస్. ఏంటిది ఇలా పెట్టారు, మనం చూసుకుని అయితే వెళ్ళాలి. ఓకే మనం మెల్లిగా ఇక్కడ కిందికి దిగాలి. మళ్ళీ ఫ్యాన్స్ పెట్టారు. ఏంటయ్యా వీళ్ళు ఫ్యాన్స్ ఎన్నిసార్లు పెడతారు ఏంటో. మనం స్లోగా అయితే వెళ్ళిపోదాం. ఓకే దిగేద్దాం. ఇంకా 3 ఉన్నాయి గైస్. 3 కూడా దిగేయాలి. ఓకే ఒకటి దిగేసాము, రెండోది కూడా దిగేసాము.
అమ్మయ్య గైస్ 3 దిగేసాము. మెల్లిగా బ్రిడ్జ్ అయితే దాటేయాలి. ఓకే చూసారా గైస్ బ్రిడ్జ్ ఎలా పెట్టారో. కన్స్ట్రక్షన్ ఎవరో కానీ కరెక్ట్ బిల్డింగ్ కట్టడం కూడా రాదు. ఆ, మనమైతే దిగేసాము. ఇప్పుడైతే ముందరికి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు అయ్యో దాన్ని తగిలితే బ్లాస్ట్ అయిపోతుంది. మనం చూసుకుని అయితే తిప్పుకోవాలి. అమ్మయ్య కార్ని అయితే తిప్పేసుకున్నాం. ఇప్పుడు ముందరికైతే వెళ్ళాలి. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. ఓకే ఏంటి కార్ స్ట్రక్ అయింది. ఓకే స్పీడ్ బూస్ట్ అయితే ఉంది గైస్. మనం స్పీడ్ బూస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడు ముందరికైతే తిప్పుకోవాలి. వామ్మో ఏంటి ఇంత హైట్లో ఉన్నామో మనము. చూసుకొని అయితే వెళ్ళాలి. ఓకే నాకు ఎందుకు చాలా భయంగా ఉంది గైస్. చూస్తున్నారు కదా ఎంత కింది పైకి ఉందో. ఇది కింద చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అసలు. కిందకి చూడకుండా మళ్ళీ తిప్పుకోవాలి. ఓకే ఓకే అమ్మాయి ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ టర్నింగ్ మెల్లిగా తిప్పేసుకోవాలి. ఓకే వామ్మో గైస్ చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది నాకైతే. వామ్మో తిప్పేసుకున్నాము. ఓకే మనం కింది వరకు అయితే వెళ్ళాలి ఇప్పుడు. అమ్మయ్య గైస్ ఏంటి ఇక్కడ ఇన్ని బర్గర్స్ అయితే ఉన్నాయి. షిన్చాన్కి బర్గర్స్ అంటే చాలా ఇష్టం.